హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ లింఫ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్. సో టిష్యూ ఫ్లూయిడ్ అంటే ఏంటి లేదా లింఫ్ అంటే ఏంటి, రెండు ఒకటే. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, యాజ్ ద బ్లడ్ పాసెస్ త్రూ ద క్యాపిలరీస్ ఇన్ టిష్యూస్. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. దీనికి ముందు మీకు స్టోరీ చెప్తాను. అసలు మన బ్లడ్ జర్నీ గురించి చెప్తే అసలు లింఫ్ అంటే ఏంటి, టిష్యూ ఫ్లూయిడ్ అంటే ఏంటో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మన బ్లడ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ గుండె కొట్టుకుంటుంది. గుండెలో రక్తం ఉంటుంది, అంటే బ్లడ్. సో ఈ బ్లడ్ అనేది ఫస్ట్ పంప్ అయ్యి ఒక పెద్ద అయోర్టా అండ్ ఒక పెద్ద ఆర్టరీ లోపలికి తన జర్నీని స్టార్ట్ చేస్తుంది. ఆ పెద్ద ఆర్టరీ నుంచి బ్రాంచెస్ వస్తాయి. సో ఈ ఆర్టరీ ఏం చేస్తుంది, బ్లడ్ని టిష్యూస్కి ఇస్తుంది. సో ఆర్టరీ యొక్క పని బ్లడ్ని టిష్యూస్కి ఇవ్వడం. సో ఈ బ్లడ్ ఈ పెద్ద అయోటా నుంచి ట్రావెల్ చేసి ఈ అయోటా ట్రీ యొక్క బ్రాంచెస్ లాగా, అంటే ఆర్టరీస్ లాగా డివైడ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకా దాంట్లోపలికి కూడా బ్లడ్ వెళ్ళి మళ్ళీ ఈ ఆర్టరీస్ వచ్చి చిన్న చిన్న ఆర్టరీస్గా డివైడ్ అవుతుంది. దాన్ని ఆర్టీరియోల్స్ అంటాం. ఈ చిన్న చిన్న ఆర్టీరియోల్స్ లో కూడా బ్లడ్ వెళ్ళి ఫైనల్గా ఆ ఆర్టీరియోల్స్ ఇంకా చిన్న చిన్న క్యాపిలరీస్గా డివైడ్ అవుతుంది, ఇంకా చిన్న చిన్న ట్యూబ్స్ లాగా. సో ఈ ట్యూబ్స్ ఎక్కడుంటాయి అంటే టిష్యూస్ లోపల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లివర్ తీసుకున్నారనుకోండి, అంటే ఈ క్యాపిలరీస్ లివర్కి లోపల ఉంటుంది. ఈ చిన్న చిన్న ట్యూబ్స్ ద్వారా ఓన్లీ సెల్స్ మాత్రమే వెళ్తాయి. అంటే ఆర్బీసీ లేదా డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ఇవి మాత్రమే క్రాస్ చేయగలిగే డయామీటర్ ఉంటుంది. మిగతా ఈ ప్లాస్మా పార్ట్ అంతా కూడా ఈ క్యాపిలరీస్ మధ్యలో ఉండే స్పేసెస్, అంటే ఈ ట్యూబ్స్ మధ్యలో చిన్న చిన్న స్పేసెస్ ఉంటుంది. ఆ స్పేసెస్ ద్వారా ఈ ప్లాస్మా మొత్తం టిష్యూ లోపలికి వెళ్ళిపోతుంది. ఫైనల్గా బ్లడ్ అనేది క్యాపిలరీస్లో నుంచి మళ్ళీ ఈ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇంకా కొన్ని ఆ స్పేసెస్లో నుంచి క్రాస్ అవ్వలేని కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇవన్నీ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తుంది. సో ఈ క్యాపిలరీస్ నుంచి వెన్యూల్స్కి వెళ్తాయి. వెన్యూల్స్ అంటే చిన్న చిన్న వెయిన్స్. మళ్ళీ ఆ వెన్యూల్స్ నుంచి వెయిన్స్కి వెళ్తుంది. ఆ వెయిన్స్ నుంచి సుపీరియర్ వీనా కేవా లేదా ఇన్ఫీరియర్ వీనా కేవా, ఈ రెండిటి లోపలికి వెళ్ళి ఫైనల్గా మళ్ళీ హార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ బ్లడ్ అనేది మనకి అయోర్టా నుంచి ఆర్టరీస్, ఆర్టీరియోల్స్, ఫైనల్గా క్యాపిలరీస్ ఈ వెళ్ళినప్పుడు ఈ ప్లాస్మా ఈ స్లిప్ అయిపోయి టిష్యూస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ప్లాస్మాలోనే మనకి గ్లూకోజ్, ప్రోటీన్స్, ఇంకా ఫ్యాట్స్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇవన్నీ అవి తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ అంటే నథింగ్ బట్ ఈ ప్లాస్మా బ్లడ్లో ఉంటే దాన్ని ప్లాస్మా అన్నాం. అదే టిష్యూస్లోకి వెళ్తే దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ అన్నాం. ఈ టిష్యూ ఫ్లూయిడ్ని తీసి మళ్ళీ బ్లడ్లోకి డ్రైన్ చేయడానికి మనకు ఒక సపరేట్ సిస్టమ్ కావాలి. అదే లింఫాటిక్ సిస్టమ్. ఎందుకంటే ఈ టిష్యూ ఫ్లూయిడ్ లేదా లింఫ్ అంటాం దాన్ని. సో దీన్ని మళ్ళీ సపరేట్గా డ్రైన్ చేసి మనం అయోటా లోపలికి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు అది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే లింఫ్ అనేది చాలా చాలా ఈజీ. సో ఇప్పుడు చూద్దాం. So as the blood passes through the capillaries in tissue, some water along with some స్మాల్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్, అంటే బ్లడ్లో ఉండే వాటరే ఇంకా వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ టిష్యూ లోపలికి లీక్ అయ్యి క్యాపిలరీస్ ద్వారా టిష్యూలోకి లీక్ అయ్యి టిష్యూలోనే ఉండిపోతుంది. మూవ్ అవుట్ ఇన్ టు ద స్పేసెస్. సో ఆ స్పేసెస్ ద్వారా లీక్ అయ్యి బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ద టిష్యూస్, లీవింగ్ ఏ లార్జర్ ప్రోటీన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. అంటే లార్జర్ కాంపౌండ్స్ ఇంకా ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ క్యాపిలరీస్లోనే ఉండిపోతుంది. వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్ మాత్రం టిష్యూస్ లోపలికి లీక్ అయిపోతుంది. ద ఫ్లూయిడ్ రిలీజెస్ అవుట్ ఈజ్ కాల్డ్ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్. ఎందుకు ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటే సెల్కి మధ్యలో ఉంటుంది, సెల్స్కి లోపల ఉండదు కాబట్టి. ఇంటర్స్టీషియం అంటే సెల్కి మధ్య, దాన్ని ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్, టిష్యూ ఫ్లూయిడ్ లేదా లింఫ్ అని కూడా అంటాం. ఇట్ హ్యాస్ ద సేమ్ మినరల్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ దట్ ఇన్ ప్లాస్మా. ప్లాస్మాలో ఏమేమి మినరల్స్ ఉంటాయో వీటిల్లో కూడా అవే ఉంటుంది. ఎందుకంటే ఇది నథింగ్ బట్ ఆఫ్ ప్లాస్మా లీక్ అయ్యి మనకి టిష్యూస్ లోపలికి చేరింది కాబట్టి. ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్, గ్యాసెస్ ఎక్సెట్రా బిట్వీన్ ద బ్లడ్ అండ్ ద సెల్స్
ఆల్వేస్ అక్కర్స్ త్రూ దిస్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ద్వారానే కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఆ పర్టికులర్ ఆర్గాన్స్కి, ఆ పర్టికులర్ ఆర్గాన్స్లో ఉండే టిష్యూస్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఎలాబొరేట్ నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ కాల్డ్ లింఫాటిక్ సిస్టమ్. సో ఒక సపరేట్ సిస్టమ్ వచ్చి ఈ లింఫ్ని అంతా డ్రైన్ చేసి మనకి బ్లడ్ లోపలికి మళ్ళీ డ్రైన్ చేయాలి. సో ఆ మధ్యలో ఈ లింఫాటిక్ వెజల్స్ మధ్యలోనే మనకు నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్లోనే మనకి ఈ బ్యాక్టీరియా, ఈ యాంటీజెన్ యాంటీబాడీ చెక్ అనేది అక్కడే జరుగుతుంది. సో దీంట్లో ఏమన్నా ఫారిన్ సబ్స్టెన్స్ ఉన్నాయా, లేకపోతే వేస్ట్ మెటీరియల్స్, ఫ్రీ రాడికల్స్, అవన్నీ చెక్ చేసేది లింఫ్ నోట్స్. సో ఇప్పుడు an elaborate network of vessels called the lymphatic system collects this fluid and drains it back to the major veins. So the fluid present in the lymphatic system is called lymph. Lymph is a colorless fluid containing specialized lymphocytes. సో లింఫ్ అనేది చాలా కలర్లెస్ ఫ్లూయిడ్. దాంట్లో స్పెషలైజ్డ్ సెల్స్ అవి ఏంటంటే లింఫోసైట్స్, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో ఉండే ఫారిన్ మెటీరియల్స్ అన్నీ తీసేసేది ఈ లింఫోసైట్సే. లింఫ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్యారియర్ ఫర్ న్యూట్రియంట్స్, హార్మోన్స్ ఎక్సెట్రా. సో అంటే ఆ లింఫ్ ద్వారానే మనకి ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ అన్నీ టిష్యూస్కి వెళ్తుంది. సో ఫ్యాట్స్ ఆర్ అబ్జార్బ్డ్ త్రూ ద లింఫ్స్ ఇన్ ద లాక్టియల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఇంటెస్టైనల్ వెయిన్స్. సో ఇంటెస్టైనల్ విల్లై. మనం ప్రీవియస్ డైజెస్టివ్ సిస్టంలో ఈ టాపిక్ గురించి తెలుసుకున్నాం. ఫ్యాట్స్ అనేది ఈ లింఫాటిక్ ద్వారా డ్రైన్ అవుతుంది. దాన్నే లాక్టియల్స్ అన్నాం. ఇంటెస్టైనల్ విల్లైలో ఉంటుంది అది. ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలంటే మీరు ప్రీవియస్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ వీడియో చూసినట్టయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మన నెక్స్ట్ టాపిక్ సర్క్యులేటరీ పాత్వే. ఇది చాలా ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.